ఆపరేషన్ సింధూర్ ఈ ఒక్క ఆపరేషన్ భారత ఆర్మీ పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ఇండియన్ ఆర్మీ వ్యూహానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచింది. టార్గెట్ మిస్ కాకుండా 25 నిమిషాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముష్కర మూకల స్థావరాలను నేలకూల్చింది. కేవలం 25 నిమిషాల్లో ముష్కర మూకల పీచమణిచింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో పాకిస్తాన్లోని అబోటాబాద్లో జరిపిన ఆపరేషన్ ఒసామాకు ఏమాత్రం తీసిపోకుండా ఇప్పుడు భారత ప్రధాని మోదీ హయాంలో పాకిస్తాన్పై విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. అనేక ఉగ్ర సంస్థలకు అడ్డాగా ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా ఉన్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ఓ చావు దెబ్బ. కన్ను మూసి తెరిచేలోపు టార్గెట్ను మెరుపు దాడులతో పేల్చేసింది భారత్. రాత్రి 1:05 నుంచి 1:30 ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసింది ఇండియన్ ఆర్మీ. 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి లేపేసింది. పిఓకేకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవాయినాలా క్యాంప్పై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఇది లష్కరే తైబాకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ అని భారత ఆర్మీ ప్రకటించింది. కోట్లీలోని గుల్పూర్ క్యాంప్ ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు భారత ఆర్మీ తెలిపింది. గుల్పూర్ క్యాంప్ను కూడా భారత ఆర్మీ టార్గెట్ చేసి ఫినిష్ చేసింది. ఎల్ఓసి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్నాలా క్యాంప్ భింబర్ను కూడా భారత దళాలు పేల్చేశాయి. ఎల్ఓసి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్లీలోని అబ్బాస్ క్యాంప్ని భారత ఆర్మీ ధ్వంసం చేసింది. లష్కరే తోయిబా ఆత్మాహుతి దళం ఇక్కడే ట్రైన్ అయినట్టుగా భారత ఆర్మీ తెలిపింది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, పాక్ ఆర్మీ కేంద్రాన్ని టార్గెట్ చేయలేదని ఇండియన్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. తాము జరిపిన దాడిలో పౌరులకు సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్పై పాక్ ఉగ్రదాడుల వీడియోను ఆర్మీ రిలీజ్ చేసింది. పార్లమెంట్పై దాడి నుంచి పహల్గాం దాడి వరకు వీడియో విడుదల చేసింది. పహల్గాం ఉగ్రదాడి అత్యంత కిరాతకమైన చర్యగా అభివర్ణించింది భారత ఆర్మీ. ఉగ్రవాదులు మృతుల బంధువులను తీవ్రంగా హింసించారని భారత ఆర్మీ పేర్కొంది. టీఆర్ఎఫ్ అనే ఉగ్ర సంస్థ పహల్గాం దాడికి బాధ్యత వహించిందని, పాక్కు చెందిన లష్కరే తోయిబాకు ఇది అనుబంధ సంస్థ అని ఆర్మీ తెలిపింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పాక్ మీడియా ప్రచారం కూడా ఒక పక్క కొంత విద్వేషపూరితంగా కొనసాగుతున్న పరిస్థితి. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. గత దాడులకు భిన్నంగా గతంలో జరిగినటువంటి దాడులు 1-2 ప్రదేశాల్లో జరిగితే ఈసారి మాత్రం ఏకంగా 9 లొకేషన్లో కేవలం 25 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలన్నిటిని కూడా భారత్ ధ్వంసం చేసి తన సత్తాను చాటింది. ఏకంగా లైన్ ఆఫ్ కంట్రోల్ కు, ఇంటర్నేషనల్ బార్డర్ కు 100 కిలోమీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లి భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్సు బహావల్పూర్ లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ కు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ను పూర్తిగా ధ్వంసం చేసింది. నిజానికి బహావల్పూర్ లో కంటోన్మెంట్ కూడా ఉంది. సో కంటోన్మెంట్ జోలికి వెళ్లకుండా కేవలం ప్రిసిషన్ అటాక్ చేసింది. అంటే ఎక్కడైతే ఖచ్చితంగా అటాక్ చేయాల్సి ఉంటుందో అక్కడే అటాక్ చేసి ఉగ్రవాదులను సంహరించినటువంటి పరిస్థితి. ఈ సంహారంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి, బావాతో సహా కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయారు. అలాగే అనేక చోట్ల 9 చోట్ల జరిగినటువంటి దాడులో దాదాపు 100 మంది వరకు కూడా ఉగ్రవాదులు చనిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే దీనిపైన పాకిస్తాన్ కొంత నెంబర్ విషయంలో కొంత తప్పుడు ప్రచారం చేస్తుంది. పాకిస్తాన్ తాము భారత్ కు చెందినటువంటి 5 యుద్ధ విమానాలు కూల్చేశామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో చాలా భిన్నమైనటువంటి దుష్ప్రచారాన్ని పాకిస్తాన్ బయటకి తీసుకొస్తున్నప్పటికీ మాత్రం క్లియర్ గా ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో భారత్ తాము చేసినటువంటి దాడుల వివరాలు, దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోస్ అన్ని కూడా ఈరోజు ఓపెన్ గా బయట పెట్టింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చింది. సో భారత్ లో ఉగ్రవాద దాడి చేసి పాకిస్తాన్ లో దాక్కుంటే తమ నుంచి తప్పించుకోలేరు అనేటువంటి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. సో ఎంత లోపలికి, పాకిస్తాన్ లోపల ఎంత లోపలికి వెళ్లి దాక్కున్నప్పటికీ కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదనేటువంటి ఒక విషయాన్ని ఈ రోజు చేసినటువంటి దాడితో భారత్ స్పష్టం చేసింది. ఎందుకంటే ఏకంగా 100 కిలోమీటర్ల దూరం లోపలికి లాహోర్ దాటి ముందుకు వెళ్లిపోయి బహావల్పూర్ లో దాడులు చేశారంటే భారత ఆర్మీ, భారత ఎయిర్ ఫోర్స్ యొక్క సత్తా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. గతంలో మనం చూసాం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కానీ, ఊరి తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కానీ, సమీపంలో ఉన్నటువంటి 1-2 ప్రాంతాల్లో దాడులు జరిగినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం ఏకంగా ముజఫరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కింది వరకు కూడా సింధు ప్రావిన్స్ లో ఉన్నటువంటి బహావల్పూర్ వరకు. సో వైడ్ రేంజ్ లో ఈరోజు ఎయిర్ ఫోర్స్ రాఫెల్ యుద్ధ విమానాలు, MiG-24 అలాగే మిరాజ్ వీటన్నిటిని ఉపయోగించి
పాకిస్తాన్ రాడార్కు దొరకకుండా 25 నిమిషాల్లోనే మొత్తం కథ ముగించేసింది. ఉగ్రవాదుల సంహారం పూర్తయింది. సో భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నా గానీ తమ నుంచి తప్పించుకోలేరు అని చెప్పి క్లియర్ గా ఒక సంకేతాన్ని ఇచ్చింది. మొదటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు బియాండ్ ద ఇమాజినేషన్ అటాక్ ఉంటుందని. సో అది చేసి చూపించారు. ఎస్ క్లియర్ గా మనం చూసాం. గత వారంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసాము. ఎవరైనా పర్పరేటర్స్, ఎవరైనా ఉగ్రవాదులు ఎవరైనా మన దేశం పైన దాడికి పాల్పడితే వారికి సహకరించే వారిపైన, ఆ మూలాలపైన దాడి చేసేటువంటి అధికారం, రైట్ టు రెస్పాండ్, రైట్ టు డిఫెండ్ అనేటువంటి ఒక పవర్ మనకు ఉంటుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు దాడి చేసినట్టుగా భారత్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా, ఇంక్లూడింగ్ చైనా సహా ఏ దేశం కూడా భారత్ చేసినటువంటి దాడిని తప్పుపట్టలేదు. అయితే కొంత సంయమనం పాటించాలి, ఈ సమస్యకు పరిష్కారం వెతకాలనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పారు. కానీ ఎక్కడ కూడా భారత్ చేసినటువంటి చర్యను ఎవరు ఖండించలేదు. ఎందుకంటే చాలా రెస్పాన్సిబుల్ గా ఈరోజు భారత్ వ్యవహరించింది. సివిలియన్స్ గానీ, మిలిటరీ ఫెసిలిటీస్ కానీ, లేకుంటే ఎకనామిక్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, డ్యామ్స్ కానీ, పవర్ ప్లాంట్స్ ఎక్కడ కూడా ముట్టుకోలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ముందుగానే సేకరించి అక్కడ మాత్రమే ఉగ్రవాదులను లక్షిత దాడులు చేశారు. ప్రిసిషన్ అటాక్స్ అని ఆర్మీ భాషలో చెప్తుంటారు. సో ఈ ప్రిసిషన్ అటాక్స్ చేయడం ద్వారా ఆర్మీ తన ప్రొఫెషనలిజాన్ని, సత్తాను కూడా ఈరోజు చాటింది. ఈ సందర్భంగా రాఫేల్ యుద్ధ విమానాలకు హ్యామర్, అలాగే స్కాల్ప్ అనేటువంటి మిసైల్స్ అమర్చారు. సో దీనివల్ల దాడి జరిగినటువంటి సమయంలో, బాంబులు విసిరినటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉండే విధంగా చూసుకున్నారు. సో ఫలితంగా భారత్ యొక్క సత్తాను చాటడం ద్వారా ఉగ్రవాదులకు ఒక గట్టి హెచ్చరికను పంపారు. భవిష్యత్తులో భారత్ వైపు ఏవో కొన్ని దాడులు చేసి అమాయకులను, నిరాయుధులను చంపి తాము దాక్కుంటామంటే భారత్ విడిచిపెట్టదు. ఎంత లోపల ఉన్నప్పటికీ, పాకిస్తాన్ లోపల ఆర్మీ ఇస్లామాబాద్ రాజధానిలో దాక్కున్నప్పటికీ కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని ఈరోజు భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తన సత్తాను చాటినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. యా వెంకటేష్, ఇంకొక విషయం, మనం ఆఫ్టర్ పుల్వామా, బాలాకోట్ టైంలో కొంత చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. వేరాజ్ ఇప్పటి పహల్గామ్ ఇష్యూ తర్వాత కన్సిడరబుల్ టైం తీసుకుని కొంత దౌత్యపరంగా హోంవర్క్ చేసి మొత్తం కొంత మద్దతు కూడగట్టుకుని మరి 9 ప్లేసెస్ని ఈసారి టార్గెట్ చేసిన పరిస్థితి. ఈసారి వ్యూహం ఏ విధంగా, దిస్ ఇస్ మోర్ మెచ్యూర్డ్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది భారత్ మొదటి నుంచి ప్రధానమంత్రి చెప్తున్నారు బియాండ్ ద ఇమాజినేషన్ ఉంటుందని. కేవలం మిలిటరీ యాక్షనే కాదు, ఇతర రంగాల ద్వారా, ఇతర మార్గాల ద్వారా కూడా పాకిస్తాన్ వెన్ను విరిచే విధంగా, ఆర్థికంగా కకావికలం చేసే విధంగా ఇప్పటికీ FATF లో చూస్తున్నాం. పాకిస్తాన్ కి ఎలాంటి ఆర్థిక సహాయం ప్రపంచ దేశాల నుంచి అందకుండా కూడా ఈరోజు ఆంక్షలు విధించేలా భారత్ ఒత్తిడి చేస్తుంది. అలాగే సింధు జలాలను ఆపేసింది. కంప్లీట్ గా చెనాబ్ నది డ్రై అయిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇలా ఒకవైపు వాటర్ వార్ కొనసాగిస్తుంది, ఇంకోవైపు ట్రేడ్ వారు, అలాగే డిప్లొమాటిక్ వార్ కొనసాగుతుంది. ఈ రోజు మిలిటరీ వైపు నుంచి మిలిటరీ యాక్షన్ చేస్తుంది. సో అష్ట దిగ్బంధనం చేసి పాకిస్తాన్ చేసినటువంటి ఈ ద్వేషపూరితమైనటువంటి చర్యలు, ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో వన్స్ ఫర్ ఆల్ పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు చాలా గట్టి మిలిటరీ యాక్షన్ ఉంది. సో పాకిస్తాన్ ఇప్పటి వరకు ప్రకటనలకు పరిమితమైంది. తాము కూడా రెస్పాండ్ అవుతాం, డిఫెండ్ చేసేటువంటి అధికారం ఉంది. కానీ పాకిస్తాన్ కు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితిలో పాకిస్తాన్ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది. గతంలో మనం చూసాం సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ల ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ మిన్నకుండిపోయి అసలు తమపైన దాడి జరగలేదు అనేటువంటి ఒక బుకాయించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి పాకిస్తాన్ తమ పైన, భూభాగం పైన దాడి జరిగిందనేటువంటి చెప్పింది. కానీ అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్ కు ఎలాంటి మద్దతు దొరకలేదు. వెంటనే ఈరోజు అర్ధరాత్రి దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ అమెరికాకు ఫిర్యాదు చేసింది. కానీ అంతకంటే ముందే భారత్ దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా అమెరికాకు చెప్పింది. సో ట్రంప్ కూడా మాట్లాడినటువంటి సందర్భంలో తమకు అన్ని విషయాలు తెలుసు, దీనికి వీలైనంత త్వరగా ఎండ్ పడాలని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఈ అటాక్ ను ఖండించినటువంటి సందర్భం అనే విషయం క్లియర్ గా ఈరోజు అంతర్జాతీయ సమాజం గాని, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఒక చార్టర్ ఉందో దానికి అనుగుణంగానే రైట్ టు రెస్పాండ్, రైట్ టు డిఫెండ్ అనేటువంటి ఒక హక్కు మనకుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి అటాక్ ను చూడాలని కూడా క్లియర్ గా భారత్ వెల్లడించింది. రైట్ వెంకటేష్, అయితే కొన్ని నేషనల్ వెబ్సైట్స్ రిపోర్ట్ చేస్తున్నాయి ఈ ఒక వార్ ఫైటర్ జెట్ ఒకటి కూలిపోయింది, మేము శబ్దం విన్నామని అక్కడ జమ్మూ కాశ్మీర్ స్థానికులు కొంతమంది చెప్తున్నారు. మనకి త్రివిధ దళాల నుంచి దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాని పరిస్థితి, అది ఏ దేశంది అనేది కూడా.
చాలా వరకు లాట్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ పాకిస్తాన్ నుంచి కొనసాగుతోంది. ఒకవైపు డీజీ ఐఎస్పీఆర్ చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అక్కడ తమ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు రాలేదు, అలాగే భారత భూభాగంలో కూడా తమ యుద్ధ విమానాలు వెళ్ళలేదని చెప్తున్నారు. సో ఇలాంటి భిన్నమైనటువంటి ప్రకటనలు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు చెప్తున్నారు 26 మంది చనిపోయారు, 67 మంది గాయపడ్డారని. సో భారత యుద్ధ విమానాలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది ఎలా చనిపోతారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. సో చాలా పెద్ద ఎత్తున ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది కొనసాగిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ పరువు తీసే విధంగా ఈరోజు పాకిస్తాన్ సర్కార్ పరువు తీసే విధంగా ఏకంగా సైన్యం 100 కిలోమీటర్ల దూరం లోపలికి చొచ్చుకెళ్లి నట్టింట్లోకి వెళ్లి కొట్టినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా పాకిస్తాన్ పరువు పోయింది. దీని నుంచి దృష్టి మరల్చేందుకు, అక్కడ ఉన్నటువంటి ప్రజల దృష్టి మరల్చేందుకు, తమ పరువు కాపాడుకునేందుకు తాము కూడా భారత్ యుద్ధ విమానాలను కూల్చివేశామనేటువంటి ప్రకటనలు చేస్తున్నాయి. సో దానికి సంబంధించి ఇదమితమైనటువంటి ఎవిడెన్స్ కానీ ఏది కానీ ఇప్పటివరకు పాకిస్తాన్ చూపలేదు. రైట్, వన్ లాస్ట్ క్వశ్చన్ వెంకటేష్, ఈజ్ ఇట్ ది ఎండ్ అనుకోవచ్చా, లేదంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఉండే అవకాశం ఉంటుందా? ఇది ఖచ్చితంగా ఎండ్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ స్వభావం మనకు తెలుసు. 1947 నుంచి కూడా పాకిస్తాన్ కశ్మీర్ పైన కన్నేసింది. కశ్మీర్ ఇష్యూ సెటిల్ అయ్యేంత వరకు కూడా పాకిస్తాన్ ఏదో రకంగా దీనికి సంబంధించినటువంటి సమస్యను రేకెత్తిస్తూనే ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు ఇచ్చినటువంటి అటాక్ ద్వారా పాకిస్తాన్ ను కకావికలం చేయడం ద్వారా డెఫినెట్ గా భవిష్యత్తులో కన్నెత్తకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంది. కానీ రకరకాల ఇంటర్నేషనల్ ప్రెజర్స్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఎండ్ కార్డు కాదు. కానీ డిటరెన్స్ అంటే తమ పైన గనక దాడి చేస్తే ఖచ్చితంగా భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందనేటువంటి ఒక వార్నింగ్ ఇవ్వడంలో ఈరోజు భారత్ సక్సెస్ అయింది. రైట్, ఓకే వెంకటేష్.